Hello everyone, welcome to Everest Coaching Point. So రీసెంట్గా మనం ఆల్ ఇండియా ఎస్ఎస్సి లెవెల్ మాక్ టెస్ట్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అందులో భాగంగానే రీసెంట్గా మనం సెకండ్ లైవ్ మాక్ టెస్ట్ని కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఐ హోప్ మీ ప్రిపరేషన్ బాగా అవుతుంది అండ్ మీరు బాగా రాసుంటారని. ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్లో డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి అండ్ నోట్స్ని కూడా రివైజ్ చేయండి. సో ఈరోజు మనం జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని చూసేద్దాం. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Who was the leader of the Chittagong Armory raid? So Chittagong Armory raid leader evaru అని అడిగారు క్వశ్చన్లో మనకి. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సూర్య సేన్ అండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 1930లో ఏప్రిల్ నెలలో సూర్యసేన్ అలాగే కొంతమంది నేషనలిస్ట్ లీడర్స్ అందరూ కలిసి చిట్టగాంగ్ అనే లొకేషన్స్లో బ్రిటిషర్స్ ఉంటారు కదండి, వాళ్ళ యొక్క ఆర్మరీ పైన రైడ్ చేయడం జరిగింది. సో ఆ రైడ్ ఫేమస్గా చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో దానిలో ఉన్న మోస్ట్ ప్రామినెంట్ లీడర్ ఎవరంటే సూర్యసేన్ అండి. సో మనకు అడిగింది లీడరే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఒక్కసారి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ ఆర్మరీ రైడ్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 1930లో జరిగింది. ఓకే, ఏ ప్రాంతంలో జరిగింది? చిట్టగాంగ్ అనే ప్రాంతంలో జరిగింది. సో చిట్టగాంగ్ ఎక్కడ ఉండేది? మనకి బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ బెంగాల్ ప్రావిన్స్లోకి వస్తుందండి. ఇది చిట్టగాంగ్ అనే ప్రాంతం బ్రిటిష్ బెంగాల్ ప్రావిన్స్లో లొకేట్ అయి ఉంది. ఓకే, సో బ్రిటిష్ యొక్క ఆర్మరీ పైన సూర్యసేన్తో కలిపి కొంతమంది లీడర్స్ రైడ్ చేశారని చెప్పాను కదా. సో ఒక్కసారి సూర్యసేన్ కాకుండా ఇంకా ఏ లీడర్స్ ఉన్నారు అనేది చూద్దాం. So apart from Surya Sen, we also have Nirmal Sen. So ఎవరున్నారండి? నిర్మల్ సేన్ ఉన్నారు. ఓకే, దెన్ వీ హ్యావ్ అంబికా చక్రవర్తి, అంబికా చక్రవర్తి ఈజ్ అనదర్ లీడర్. తర్వాత అనంత సింగ్ అండి, అనంత సింగ్ అనే లీడర్ ఉంటారు ఈ ఆర్మరీ రైడ్లో. గణేష్ ఘోష్ అలాగే లోక్నాథ్ బల్, గణేష్ ఘోష్ అలాగే లోక్నాథ్ బల్. సో ఈ లీడర్స్ అందరూ కలిసి ఏం చేస్తారు? బ్రిటిష్ పోలీస్ అండ్ ఆక్సిలరీ ఫోర్సెస్ ఉంటారు కదండి, వాళ్ళ యొక్క ఆర్మరీ మీద రైడ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ది సూర్యసేన్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏలో మనకి ఖుదీరామ్ బోస్ ఉన్నారు. సో మనకి ఖుదీరామ్ బోస్ అన్న వెంటనే దానికి రిలేటెడ్గా ఫస్ట్ గుర్తు రావాల్సింది అనుశీలన్ సమితి అండి. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఖుదీరామ్ బోస్? ఫస్ట్ గుర్తు రావాల్సింది అనుశీలన్ సమితి అనే ఆర్గనైజేషన్. సెకండ్ ఆప్షన్లో చంద్రశేఖర్ ఆజాద్ అండి. సో ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్ ఈజ్ రిలేటెడ్ టు మోస్ట్ ఫేమస్ కకోరి ట్రైన్ రాబరీ. కకోరి ట్రైన్ రాబరీ అనే ఇన్సిడెంట్కి మన చంద్రశేఖర్ ఆజాద్ చాలా ఫేమస్. నౌ కమింగ్ టు అవర్ భగత్ సింగ్. సో భగత్ సింగ్ అన్న వెంటనే మనకి గుర్తొచ్చే సంస్థ ఏంటండి? నౌజవాన్ భారత్ సభ అలాగే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఓకే, నౌజవాన్ భారత్ సభ మరియు హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అండి. సో దీస్ ఆర్ ది ఫేమస్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ టు ది రిమైనింగ్ పర్సనాలిటీస్. నౌ కమింగ్ టు సూర్యసేన్ అండి. ఇక్కడ మన సూర్యసేన్ స్పెషాలిటీ ఏంటంటే ఈయన్ని చాలా చాలా ఫేమస్గా మాస్టర్ దా అని పిలుస్తాం. సూర్యసేన్ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ దా. అండ్ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో బ్రాంచెస్ ఉంటాయి కదండి, అలాగా ఐఎన్సి యొక్క చిట్టగాంగ్ బ్రాంచ్కి సూర్యసేన్ ఈజ్ ది ప్రెసిడెంట్ అండి. ఓకే, సో హీఈస్ ది ప్రెసిడెంట్. దేనికి ప్రెసిడెంట్ ఈయన? మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క చిట్టగాంగ్ బ్రాంచ్కి ప్రెసిడెంట్. సో ఈ ఆర్మరీ రైడ్ అనేది జరిగిన తర్వాత 1930లో వీళ్ళ ఆర్మరీని రైడ్ చేస్తారు కదండి. ఇది జరిగాక 1933లో
1933లో ఏం జరుగుద్దంటే ఈయన్ని అరెస్ట్ చేసేస్తారు. ఓకే, పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఫైనల్గా 1934లో సూర్యసేన్ గారిని ఉరి తీయడం జరుగుతుందండి. ఓకే, సో హీ వాజ్ హ్యాంగ్డ్. ఎప్పుడు హ్యాంగ్ చేశారు అంటే 1934లో హ్యాంగ్ చేస్తారు. క్లియర్? రైట్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆన్ 28th June 2021 the Supreme Court held that persons with disabilities have a right to reservation in promotion under Article 16 Clause 4 of the Constitution of India 1950 in the case of dash. సో సింపుల్గా క్వశ్చన్లో మనకి ఏమడిగారండి, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 కింద ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇన్ కేస్ జాబ్లో ప్రమోషన్ కావాలి అని అనుకుంటే వాళ్ళకు అక్కడ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది అని ఏ కేసులో చెప్పారు అని అడుగుతున్నారు. సో డిజేబుల్డ్ పీపుల్కి, ఓకే, సుప్రీంకోర్టు ప్రకారంగా డిజేబుల్డ్ పీపుల్కి రిజర్వేషన్, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు అనేది స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ లీసమ్మ జోసెఫ్ కేసులో ఇచ్చారండి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఈ వర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? జూన్ 2021. ఓకే, 2021లో జూన్లో మనకి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్ దేనికోసం అంటే ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4 అండి. ఫస్ట్ అసలు ఆర్టికల్ 16 దేనికోసం మాట్లాడుతుందో చూద్దాం. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది మనకి కాన్స్టిట్యూషన్లో? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇలా చెప్పేది ఆర్టికల్ 16. కానీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ కాదు, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేది ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4. సో 16 ఏమో అందరూ సమానమే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్తుంది. 16 సబ్ క్లాజ్ 4 ఏమో ఎవరైతే మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ అలాగే ఎస్టీ ఉన్నారో వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్లో అని చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 16కి ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4 అనేది ఒక రకమైన ఎక్సెప్షన్ అండి. రైట్? ఓకే. సో ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఇలా ఇస్తున్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి రిజర్వేషన్ అంటే కేవలం బీసీలు, ఎస్సీ, ఎస్టీలకే కాదు, మన ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్లో ప్రమోషన్స్ టైంలో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పింది. సో ఇక్కడి నుంచి ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4 కింద ప్రమోషన్లో కూడా రిజర్వేషన్కి అర్హులు అని అర్థం. క్లియర్? దట్ ఈస్ ద జడ్జ్మెంట్. ఓకే, ఒకసారి రిమైనింగ్ కేసెస్ కూడా, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ రంగాచారి కేసు. సో ఈ కేసు కూడా దేనికి సంబంధించింది? రిజర్వేషన్కి సంబంధించింది. సో ఈ కేసులో ఏం చెప్పారంటే డిజేబుల్డ్ పీపుల్కి 3% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ పర్సంటేజ్ చెప్పారు. ఎంత పర్సంటేజ్ అండి? 3% రిజర్వేషన్ అనేది మన ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇవ్వాలి అని చెప్పారు. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థోమస్. సో కేరళ వర్సెస్ ఎన్ఎం థోమస్ కేసులో ఏం చెప్పారంటే షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పారు. ఆ విషయంలో మళ్ళీ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఓకే, అండ్ ఫైనల్గా ఇందిరా సావ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు చాలా చాలా పాపులర్ అండి. ఎందుకంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, అంటే మన రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి? బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇవ్వండి. అలాగే ఎవరైతే సోషల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, ఎకనామిక్ బ్యాక్వర్డ్స్కి కాదు అని చెప్పింది. అంటే సింపుల్గా మనకి ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రావడానికంటే ముందు ఈ జడ్జ్మెంట్లో ఎకనామిక్గా వీకర్ సెక్షన్స్ని మనం బ్యాక్వర్డ్ కింద కన్సిడర్ చేయట్లేదు అని చెప్పింది. సో సింపుల్గా ఏ బ్యాక్వర్డ్నెస్ని రికగ్నైజ్ చేసింది? మీరు సామాజికంగా బ్యాక్వర్డ్గా ఉంటే రికగ్నైజ్ చేస్తాను అని చెప్పింది సుప్రీంకోర్టు.
ఓకే. సో సోషల్లీ బ్యాక్వర్డ్ అయినా లేదా ఎడ్యుకేషనల్గా, మీరు ఒకవేళ ఎడ్యుకేషనల్గా కూడా బ్యాక్వర్డ్ అయితే నేను రికగ్నైజ్ చేస్తాను బ్యాక్వర్డ్ కింద అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరిని రికగ్నైజ్ చేయట్లేదని చెప్పింది ఇక్కడ? ఎకనామికల్గా ఎవరైతే బ్యాక్వర్డ్ అని మీరు అంటున్నారో అది నేను రికగ్నైజ్ చేయను అన్నది. సో సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ రికగ్నైజ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, అది మన ఇందిరా సావ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు యొక్క స్పెషాలిటీ అండి. క్లియర్? రైట్. అయితే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా అడిగింది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ అనేది డిజేబుల్డ్ పీపుల్కి ప్రమోషన్లో రిజర్వేషన్ అని, కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అయిపోయింది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? సో మనకి రైట్ టు ప్రాపర్టీ కోసం 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అండర్ ఆర్టికల్ 32 అంటున్నారు. అవునా? కాదండి. రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రెజెంట్ ఫండమెంటల్ రైటే కానప్పుడు అది వైలేట్ చేస్తే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? రాదు కదా. సో డెఫినెట్గా తప్పు. ఇట్ కెన్ బీ క్లెయిమ్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అంటున్నారు. కాదు కదండి. ఇప్పుడు ప్రెజెంట్, ఒకప్పుడు ఫండమెంటల్ రైటే కానీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎనీమోర్. ఇది కూడా తప్పే. ఎందుకంటే మన రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్లోంచి తీసేశారు కానీ రాజ్యాంగంలోంచి తీయలేదు. ఇప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడుంది? ఆర్టికల్ 300A ఉంది. సో ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి క్వశ్చన్లో కావాల్సింది ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డిలో ఏం చెప్పారు? ఇట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్ అండర్ పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కరెక్ట్ అండి. సో ఇనీషియల్గా మనకి పార్ట్ 3 మీరు అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో పార్ట్ 3లో ఏముంటాయండి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్ కోసం ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు డీటెయిల్స్, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాజ్యాంగంలో. అయితే ఇక్కడ మనకి ఒకప్పుడు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేవి? 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవండి. కానీ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే 6 మాత్రమే ఉన్నాయి. ఈ 7 కాస్త 6 అవ్వడానికి రీజన్ ఏంటి? మనకి ఆర్టికల్ 31లో రైట్ టు ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైట్గా ఉండేది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 31. రైట్ టు ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైట్గా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేసాం మనము? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో ఇకపై రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్తూ దాన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసి పార్ట్ 12లో ప్లేస్ చేసామండి. సో ప్రెజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఎక్కడుంది? పార్ట్ 12లో ఉంది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 300Aలో ఉంది. సో అందుకనే రాజ్యాంగంలో ఉంది కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ లేదా లీగల్ రైట్ అని అనొచ్చు. కానీ ఫండమెంటల్ రైట్స్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్తాం. సో ఇలా చేయడానికి మేజర్ రీజన్ ఏంటండి? రైట్ టు ప్రాపర్టీ కానీ ఒకవేళ ఇంకా ఫండమెంటల్ రైట్స్లో ఉండుంటే గవర్నమెంట్ అనేది ఒకవేళ పేదవాళ్ళకి భూముల్ని పంచాలి అని అనుకున్నా, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ని సరిగ్గా చేయాలని అనుకున్నా అందరూ ఏం చేస్తారు? డెఫినెట్గా ల్యాండ్స్ ఇవ్వరు కదా ఫ్రీగా, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి చాలా కేసులు వేసేసేవారు. సో ఇలా చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. సుప్రీంకోర్టుకి ఏమో కేసులతో నిండిపోతుంది, గవర్నమెంట్కి ఏమో ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు. అందుకని ఏం చేశారు? సింపుల్గా దాన్ని ఫండమెంటల్ రైట్స్లోంచి తీసేసి కాన్స్టిట్యూషనల్ రైట్ కింద ఉంచేశారు. ఓకే, సో దట్ ఈస్ ది స్టోరీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, సో లెట్ us see the next question. Which of the following pairs is correctly matched? సో ఇక్కడ మనకి 4 స్కూల్స్ ఆఫ్ థాట్ ఇచ్చారండి. ఓకే, ఒకవైపు స్కూల్ ఆఫ్ థాట్ ఇచ్చారు, ఇంకొక వైపు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగారు. ఫస్ట్ చూడండి, వైశేషిక. ఈ వైశేషిక అనే స్కూల్ ఆఫ్ థాట్ ఎవరు ప్రపౌండ్ చేశారంటే సేజ్ కన్నడ అండి. పతంజలి అని అన్నారు కదా, పతంజలి తప్పు. ఎందుకంటే కన్నడ అనే సేజ్ దీన్ని ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ పతంజలి.
నెక్స్ట్ ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అనే స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని ఎవరిచ్చారు? కపిలానా? కాదు. ఎవరిచ్చారండి? భద్రాయన ఇచ్చారు. భద్రాయన అనే పర్సన్ ఉత్తర మీమాంస స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని ఇచ్చారు. ఉత్తర మీమాంస కాకుండా మనకి మీమాంస స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ కూడా ఉంది. సో ఈ మీమాంస స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఎవరిచ్చారండి? మనకి జెమిని, రైట్. సో జైమిని ఇచ్చారండి. సో డెఫినెట్గా 3 కూడా ఇన్కరెక్ట్ మ్యాచెస్ అని అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు మనకి కరెక్ట్ మ్యాచ్ ఏంటండి? ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, న్యాయ ఫిలాసఫీ. న్యాయ అనే ఫిలాసఫీని మన గౌతమ ఇచ్చారు. సో గౌతమ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ empowers the president to seek the opinion of the Supreme Court on a question of law or fact. సో ఎప్పుడైనా ప్రెసిడెంట్కి లీగల్గా ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఎటువంటి సలహాలు కావాలి అన్నా ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ చేయొచ్చు? సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేయొచ్చు. ఇలా మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 143 చెప్తుందండి. ఓకే, సో మీకు ఎలాగా గుర్తుంటుంది ఇది. సో ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే, ఎప్పుడెప్పుడైతే ప్రెసిడెంట్కి సలహా అవసరం అవుతుందో అలాంటప్పుడల్లా ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టు అనేది సలహా ఇవ్వవలసి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము? సింపుల్గా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని పిలుస్తాం. ఏమంటామండి? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒక్కసారి చూసేద్దాం. ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 దేనికోసం మాట్లాడుతుంది? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. దేనికోసం మాట్లాడుతుందండి? సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోసం మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి? సుప్రీం కోర్టు స్వయంగా మేజర్గా ఫస్ట్ చేయవలసిన పనులు ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకొక స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో గొడవలు వస్తాయో, డిస్ప్యూట్స్ వస్తాయో, ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలండి. అది ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క మేజర్ పని. దాన్నే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని, ఒక రాష్ట్రం మరియు ఇంకో రాష్ట్రానికి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి ముందుకొస్తుంది. అది ఆర్టికల్ 131 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 124. ఆర్టికల్ 124 ఏం చెప్తుందంటే, ఫస్ట్ మన ఇండియాకు ఒక సుప్రీంకోర్టు ఉండాలి అని చెప్తుంది. సో ఏం చెప్తుందండి? ఫస్ట్ ఇండియాకి ఒక సుప్రీంకోర్టు ఉండాలి అని చెప్తుంది. దాంతోపాటు ఇంకా ఏం చెప్తుంది? సుప్రీంకోర్టులో ఉన్న కాంపోజిషన్. ఇండియాకి సుప్రీంకోర్టు ఉండాలి, ఒకవేళ సుప్రీంకోర్టు ఉంటే అందులో కాంపోజిషన్ ఎలా ఉండాలి అనేది కూడా ఆర్టికల్ 124 చెప్తుంది. అది దాని యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 148. ఇది మీకు బాగా తెలుసు. ఏంటండి ఆర్టికల్ 148? కాగ్. సో ఆర్టికల్ 148 టాక్స్ అబౌట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 148 ఏం చెప్తుందంటే, మన ఇండియాకి ఒక కాగ్ ఉండాలి. అంటే అర్థం ఏంటండి? మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేయడానికి కూడా ఒక పర్సన్ కావాలి కదా, ఆ పర్సనే కాగ్ అనమాట. ఓకే, ఎస్, దట్ ఈస్ 148. సో అన్ని ఆప్షన్స్ క్లియర్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మీరు చూడండి, ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ విచ్ పార్ట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది మన కాన్స్టిట్యూషన్లో ఒక బ్యూటిఫుల్ పార్ట్ని యాడ్ చేసిందండి. సో క్వశ్చన్లో ఏమడిగారంటే, ఆ పార్ట్ ఏంటి అని అడిగారు క్వశ్చన్లో. సో ఏంటండి అది? కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కడ వస్తుంది? పార్ట్ 9Bలో వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఏముందండి? పార్ట్ 9. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9 దేనికోసం మాట్లాడుతుంది? ది పంచాయత్స్. మన ఇండియాలో ఉన్న పంచాయత్ రాజ్ సిస్టమ్ కోసం మాట్లాడేది పార్ట్ 9. పార్ట్ 9A దేనికోసం చెప్తుంది? మున్సిపాలిటీస్. విలేజెస్కి పంచాయత్స్ ఎలా అయితే ఉన్నాయో, టౌన్ అడ్మినిస్ట్రేషన్కి మున్సిపాలిటీస్ కావాలి కాబట్టి పార్ట్ 9Aలో మున్సిపాలిటీస్ని యాడ్ చేసుకున్నాం. సో పంచాయత్స్ మున్సిపాలిటీస్ ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ డెవలప్ అవుతున్నాయండి.
కోఆపరేటివ్ సొసైటీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ప్రతి ఒక్క పర్సన్ ఒకే జాబ్ చేయరు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క జాబ్లో ఒక్కొక్క రంగంలో ఉంటారు. వాళ్ళ యొక్క అవసరాలు వేరుగా ఉంటాయి. సో ఎవరికైతే సిమిలర్గా ఇంట్రెస్ట్లు, సిమిలర్ అవసరాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేస్తారు. దాన్నే కోఆపరేటివ్ సొసైటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఫార్మర్స్ అందరికీ ఒక రకమైన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమొస్తాయి? ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ వస్తాయి. అలాగా ట్రేడర్స్ ఉన్నారనుకోండి, వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఒక రకమైన అవసరాలు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి ఒక ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీని పెడతారు. అలాగా ఒక్కొక్క సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడితే కోఆపరేటివ్ సొసైటీ అవుతుంది. సో దీనికి రాజ్యాంగంలో కూడా ఒక ప్లేస్ ఉంటే మంచి స్టేటస్ ఉంటుంది, మంచి ఇంపార్టెన్స్, రికగ్నిషన్ ఉంటుందని రాజ్యాంగంలో యాడ్ చేసుకున్నాం. దాన్నే పార్ట్ 9B అని పిలుస్తాం. సో పార్ట్ 9B దేనికోసం మాట్లాడుతుందండి? ది కోఆపరేటివ్ సొసైటీస్ కోసం. క్లియర్. నెక్స్ట్ ఫైనల్గా పార్ట్ 10. మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పార్ట్ 10 ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కోసం మాట్లాడుతుంది. ఓకే, సో షెడ్యూల్డ్, సో షెడ్యూల్డ్ అలాగే ట్రైబల్ ఏరియాస్, వీటి కోసము డిస్కస్ చేసేది పార్ట్ 10. క్లియర్? రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేట్ బాత్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ డాష్. సో గ్రేట్ బాత్ని ఎక్కడ డిస్కవర్ చేశారు? ఎక్కడండి? మొహెంజోదారో. వెరీ ఫేమస్ కదా ఇది. సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నప్పుడు దీన్నే మీరు సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అంటాం. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ సివిలైజేషన్ అనేది అప్పట్లోనే ఒక అర్బన్ టౌన్ ప్లానింగ్తో డెవలప్ అయిన సివిలైజేషన్ అండి. ఇది మీరు చూస్తే ఇండస్ రివర్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ చుట్టూ డెవలప్ అయింది. అందులో ఉన్న సిటీస్, ప్రతి ఒక్క సిటీలోనూ ఏదో ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ మనం చూసాం. అలాగ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఫస్ట్ ఏమో హరప్పా అంటాము, తర్వాత మొహెంజోదారో అంటాం. సో హరప్పా సివిలైజేషన్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఫస్ట్ డిస్కవర్ చేసింది హరప్పా అనే సిటీని కాబట్టి. హరప్పా తర్వాత మొహెంజోదారో అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ది గ్రేట్ బాత్, క్వశ్చన్లో అడిగిన ఈ గ్రేట్ బాత్ అనేది మనకి మొహెంజోదారోలోనే కనిపిస్తుంది. సో గ్రేట్ బాత్ అనేది చాలా ఫెంటాస్టిక్ కన్స్ట్రక్షన్ అండి. అటువంటి ఏన్షియంట్ హిస్టరీ టైంలోనే ఇంత మంచి కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. సరే, కమింగ్ టు మొహెంజోదారో. ఇది ఎక్కడ డిస్కవర్ చేశారు? మొహెంజోదారోలో డిస్కవర్ చేయడం మనకి కనిపిస్తుంది. రైట్. సో మొహెంజోదారో ఎక్కడ లొకేట్ అయి ఉంది ప్రెజెంట్ అంటే పాకిస్తాన్లో లార్కానా డిస్ట్రిక్ట్ అండి. పాకిస్తాన్లో ఉన్న లార్కానా జిల్లా. ఇది ఎక్కడుంది అంటే సింధ్ అనే ప్రావిన్స్ దగ్గర పాకిస్తాన్లో లొకేట్ అయి ఉంది. ఈ మొహెంజోదారో అనే ఒక సిటీ ఉంది అని ఫస్ట్ టైం ఎవరు డిస్కవర్ చేశారు? రఖాల్దాస్ బెనర్జీ అనే పర్సన్ డిస్కవర్ చేస్తాడు. ఓకే, ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఆర్డి బెనర్జీ. ఈ ఆర్డి బెనర్జీ ఏ సంవత్సరంలో డిస్కవర్ చేశారు మొహెంజోదారోని? 1922లో డిస్కవర్ చేశారండి. ఓకే, ఈ మొహెంజోదారోలోనే ద గ్రేట్ బాత్ అనే దాన్ని కూడా ఈయనే కనుగొన్నారు. సో ఆర్డి బెనర్జీ గారు మొహెంజోదారోని, అలాగే మొహెంజోదారోలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ అయిన గ్రేట్ బాత్ని డిస్కవర్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో, నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్లోనే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పబ్లిక్ వాటర్ ట్యాంక్ అండి. సో ఇది ఎక్కువగా దేనికి యూజ్ చేసేవారంటే పబ్లిక్ వాళ్ళ యొక్క రిలీజియస్ ఫెస్టివల్స్ అలాంటివి ఉంటాయి కదండి, అటువంటి రిలీజియస్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు దీని ఒక పబ్లిక్ బాతింగ్ ఫెసిలిటీ కింద యూజ్ చేసేవారు. ఓకే, సో దట్ ఈస్ ది అజంప్షన్. అలా అని మనం అనుకుంటున్నాం, ఆర్కియాలజిస్ట్ యొక్క ఫైండింగ్ అది. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ మొహెంజోదారో. ఓకే, నౌ కమింగ్ టు ది రిమైనింగ్ ఆప్షన్స్. ఎస్, సో మొహెంజోదారో యొక్క లిటరల్ మీనింగ్ ఏంటండి? మొహెంజోదారో అంటే మౌండ్ ఆఫ్ ది డెడ్ అని పిలుస్తాం. ఓకే, దట్స్ ది మీనింగ్. అండ్ పర్పస్ ఏంటి? రిలీజియస్ బాతింగ్. ఓకే, రిలీజియస్ ఫెస్టివల్స్లో
చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసిన లొకేషన్ అని చెప్పచ్చు. రైట్, నౌ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. హరప్పాలో మనకి దొరికిన రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఒకవేళ మనం చెప్పాలి అని అంటే, వన్ ఈజ్ రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేసిన మేల్ టోర్సో అండి. సో ఇమేజెస్ చూస్తే మీకు క్లియర్గా గుర్తుంటుంది, ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది ఎలా ఉంటుందండి, మేల్ యొక్క అప్పర్ పార్ట్ మాత్రమే ఉండి ఆ బియర్డ్తో ఒక స్టాట్యూ అనేది దొరికింది. దీన్నే రెడ్ శాండ్ స్టోన్ మేల్ టోర్సో స్టాట్యూ అని పిలుస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఈజ్ మదర్ గాడెస్ అండి. రైట్, మదర్ గాడెస్ స్టాట్యూ కూడా మనకి హరప్పాలోనే డిస్కవర్ చేసాం. నెక్స్ట్ లోథల్. లోథల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ దొరికిందండి. సో లోథల్ అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, వరల్డ్స్ ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ గుర్తు రావాలి. అది మేజర్ ఫైండింగ్ అండి. ఓకే, హరప్పా లొకేషన్ కావాలి అంటే ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్లో పంజాబ్లో ఉంది హరప్పా. అలాగే లోథల్ ఎక్కడుందండి, గుజరాత్లో ఉంది. మన ఇండియాలో మన ఇండియాలో గుజరాత్లో ఉంది లోథల్. అండ్ దెన్ డోలావీరా కూడా ఎక్కడుందండి, మన ఇండియాలో ఉన్న గుజరాత్ అనే స్టేట్లో ఉంది. సో డోలావీరా యొక్క వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఏంటంటే ఒక పెద్ద సైన్ బోర్డ్ దొరికిందండి. అంటే అప్పుడు రైటింగ్ ఎగ్జిస్ట్ అయింది అని అర్థం అవడానికి పెద్ద పెద్ద స్టెప్ వెల్స్ దొరికాయి, స్టెప్ వెల్స్. అలాగే వాటర్ని స్టోర్ చేసుకోవడానికి వాటర్ రిజర్వాయర్స్ కనిపించాయి. ఓకే, దాంతోపాటు ఒక లార్జ్ సైన్స్తో నిండున్న ఒక బోర్డు, లార్జ్ సైన్ బోర్డు కూడా మనకి డోలావీరా గుజరాత్లోనే దొరికింది. సో దీస్ ఆర్ ది మేజర్ ఫైండింగ్స్ ఆఫ్ దీస్ లొకేషన్స్. ఓకే, సో ఆప్షన్స్ అన్నీ క్లియర్. అండ్ ఇట్స్ అ ఈజీ క్వశ్చన్ అండి, చూసిన వెంటనే మీరు మొహెంజోదారో అని పెట్టేయచ్చు. రైట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఓకే, సో ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారండి. ఫస్ట్ కాలంలో వార్స్ ఇచ్చారు, సెకండ్ కాలంలో ఆ యుద్ధం తాలూకా సంవత్సరాలు ఇచ్చారు. సో చూద్దాం వార్స్, ఏ వార్స్ ఇచ్చారు. ఓకే, ఆంగ్లో మైసూర్ వార్స్. సో ఆంగ్లో మైసూర్ వార్స్ మనకి మొత్తము హిస్టరీలో 4 జరిగాయండి. ఓకే, 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. 4 ఎవరి మధ్యలో జరిగాయి అంటే బ్రిటిష్ పవర్, బ్రిటిషర్స్ మరియు మైసూర్ రాజుల మధ్యలో జరిగాయి. అందుకనే ఆంగ్లో మైసూర్ వార్ అని దీనికి పేరు పెట్టుకోవడం జరిగింది. సో బ్రిటిషర్స్ వాళ్ళనే ఇంగ్లీష్ అంటాము, అలాగే మైసూర్ రాజులు హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్. సో వీళ్ళ మధ్యలో జరిగిన 4 యుద్ధాలని ఆంగ్లో మైసూర్ వార్స్ అని పిలుస్తాం. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చూస్తే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఇది ఏ సంవత్సరంలో జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందండి, 1767 నుంచి 1769 మధ్యలో జరిగింది. సో ఫస్ట్ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అంటే ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. సో ఏకి 4 ఉండాలి, ఏకి 4 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి బీతో పని లేదు, డీతో కూడా పని లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగిందండి, 1780 నుంచి 1784 మధ్యలో జరిగింది. అంటే ఏకి 4 ఎలా ఉందో బీకి 2 ఉండాలి. ఏ 4 ఉండి బీ 2 ఉన్న ఆప్షన్ ఏంటండి, ఓన్లీ ఏ ఒక్కటే కదా. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఎస్. సో వాట్స్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఆప్షన్ ఏ. సో ఒకసారి చూసేద్దాం. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780 to 1784. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ మనకి 1789 నుంచి 1792 మధ్యలో జరిగింది. అండ్ ఫైనల్గా ఆఖరి ఆంగ్లో మైసూర్ వార్ అనేది 1799లో జరుగుతుందండి. ఓకే, రైట్. నౌ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో పార్టిసిపెంట్స్ ఎవరు. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎవరి మధ్యలో జరిగిందంటే మనకి మైసూర్ వైపు నుంచి హైదర్ అలీ అండి. ఎవరున్నారు, హైదర్ అలీ ఉన్నారు. హైదర్ అలీ మరియు బ్రిటిష్ కంపెనీకి. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఏం జరుగుద్ది, ఫస్ట్లో ఏమో హైదర్ అలీ గెలుస్తారు. ఎవరు గెలిచారండి, హైదర్ అలీ ఈజ్ ది విన్నర్ ఇన్ దిస్ వార్. రెండో యుద్ధంలో ఏమవుతుందంటే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతున్నప్పుడు కొన్ని రోజులు హైదర్ అలీ పోరాడతాడు, కానీ ఆయనకి ఉన్న అనారోగ్యం వల్ల, హెల్త్ కండిషన్స్ వల్ల ఆయన చనిపోతాడు. సో ఎప్పుడైతే ఆయన చనిపోతాడో ఆయన కొడుకు టిప్పు సుల్తాన్ వార్ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. సో ఇక్కడ హైదర్ అలీ కొన్ని రోజులు పోరాడతాడు, తర్వాత మన టిప్పు సుల్తాన్ వస్తాడు. బట్ ఈ వార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిష్ వైపు నుంచి బ్రిటిషర్స్, మైసూర్ వైపు నుంచి టిప్పు సుల్తాను ఈ యుద్ధాన్ని పోరాడి అలసిపోతారండి.
ప్రాపర్ విన్నర్ మనం చెప్పలేము ఇక్కడ. సో అందుకనే ఇది టై అని చెప్పచ్చు. సో సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ రిజల్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ అ టై అని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ యాంగ్లో మైసూర్ వార్. ఇప్పుడు ఏం జరిగింది, టిప్పు సుల్తాన్ మళ్ళీ రివెంజ్. సో టిప్పు సుల్తాన్ అలాగే మళ్ళీ బ్రిటిషర్స్కి యుద్ధం జరుగుద్ది. సో ఇలా యుద్ధం జరిగినప్పుడు ఈ వార్ దగ్గర టిప్పు ఏం చేస్తాడంటే ట్రావెన్కోర్ అనే ప్రాంతాన్ని అటాక్ చేస్తాడండి. ఏ ప్రాంతాన్ని? ట్రావెన్కోర్ అనే ప్రాంతాన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత మొత్తానికి బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఫైనల్గా టిప్పు సుల్తాన్ని ఓడించేస్తారు. సో టిప్పుని బాగా ఓడించింది థర్డ్ యాంగ్లో మైసూర్ వార్లోనే ఆల్రెడీ. ఓకే, టిప్పు డిఫీటెడ్, బ్రిటిషర్స్ వన్. ఫైనల్గా ఫోర్త్ యాంగ్లో మైసూర్ వార్. ఇక్కడ ఏం జరుగుద్ది, అబ్సల్యూట్లీ డిస్ట్రక్షన్ అండి. మనకి మైసూర్ సామ్రాజ్యం అనేది, ఓకే, మైసూర్ డైనాసిటీలో మీరు చూడొచ్చు కంప్లీట్గా డిస్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ యాంగ్లో మైసూర్ వార్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టిప్పు సుల్తాన్ చనిపోవడం కనిపిస్తుంది. ఓకే, సో టిప్పు సుల్తాన్ డెత్ అనేది ఫోర్త్ యాంగ్లో మైసూర్ వార్లో జరిగింది అని చెప్పచ్చు. దాంతోపాటు మైసూర్ యొక్క ఇండిపెండెన్స్ స్టేటస్. సో అప్పటి వరకు మైసూర్ సామ్రాజ్యం ఎలా ఉండేదండి, యుద్ధాలు పోరాడుతున్నారు, గెలుస్తున్నా ఓడిపోతున్నా సరే ఎలాగోకలాగా మైసూర్ అయితే మైసూర్ రాజు చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏమైంది, మైసూర్ యొక్క ఇండిపెండెన్స్ పూర్తిగా ఎండ్ అయిపోయింది. అంటే అర్థం బ్రిటిష్ చేతిలోకి మైసూర్ సామ్రాజ్యం వెళ్ళిపోయింది అని అర్థం. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ అ మెజెస్టిక్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ టు పర్ఫార్మ్ మాగీ డాన్స్ ఇన్ ఇండియా అట్ సాల్జ్బర్గ్ ఫెస్టివల్ ఆఫ్ 2015? సో మనకి 2015లో సాల్జ్బర్గ్ ఫెస్టివల్లో ఒక ప్రామినెంట్ ఇండియన్ డాన్సర్ పర్ఫామ్ చేశారండి. ఆవిడ ఎవరు అని అడిగారు. సో షీ ఈజ్ నన్ అదర్ దెన్ అలార్మెల్ వల్లీ అండి. ఓకే, సో అలార్మెల్ వల్లీ గారు సాల్జ్బర్గ్ అనే ఒక ప్రెస్టీజియస్ ఫెస్టివల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి, 2015లో ఇస్తారు పర్ఫార్మెన్స్. ఓకే, దట్ ఈస్ ది స్పెషాలిటీ. సరే, ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూసేద్దాం. కుమారి కమ్లా. సో కుమారి కమ్లా ఎవరండి? సో షీ ఈజ్ అ ఫేమస్ కథక్ డాన్సర్ అని చెప్పచ్చు, రైట్? ఎస్, సో షీ ఈజ్ అ ఫేమస్ భరతనాట్యం, ఓకే, భరతనాట్యం మరియు కథక్ డాన్సర్ ఆవిడ. నెక్స్ట్ కమింగ్ టు వి సత్యనారాయణ్ శర్మ. సో వి సత్యనారాయణ్ శర్మ ఈజ్ అ ఫేమస్ కూచిపూడి డాన్సర్ అండి. ఎవరైనా ఫేమస్ కూచిపూడి డాన్సర్. తంజౌర్ బాల సరస్వతి, వెరీ ప్రామినెంట్ నేమ్ కదండి. ఏ డాన్సర్ ఆవిడ? భరతనాట్యం డాన్సర్ కదా. ఎస్, సో తంజౌర్ బాల సరస్వతి ఈజ్ అ భరతనాట్యం డాన్సర్. నౌ కమింగ్ టు ఫెస్టివల్. సరే, అలార్మెల్ వల్లీ. అలార్మెల్ వల్లీ గారు ఎవరండి? ఫేమస్ భరతనాట్యం డాన్సర్ ఆవిడ కూడా. ఓకే, భరతనాట్యం డాన్సర్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు సాల్జ్బర్గ్ ఫెస్టివల్ అండి. ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇది మనకి 1920లో ఇంట్రడ్యూస్ చేయబడిన ఫెస్టివల్ అండి. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే ఆస్ట్రియాలో. సో ఈ సాల్జ్బర్గ్ అనే ఫెస్టివల్ని 1920 టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి స్పెషాలిటీ యొక్క గొప్పతనం అంటే ఇది మ్యూజిక్ అలాగే థియేటర్ ఆర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుందండి, దాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఓకే, సో మ్యూజిక్ని అలాగే ఆర్ట్స్ని సెలబ్రేట్ చేసుకునే ఒక థియేటర్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. ఓకే, సో అలా అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆస్ట్రియా అనే దేశంలో సాల్జ్బర్గ్ అనే ప్రాంతం ఉంది. ఈ ఫెస్టివల్కి ఆ పేరు రావడానికి రీజన్ ఏంటంటే సాల్జ్బర్గ్ అనే లొకేషన్లో సెలబ్రేట్ చేస్తాం. ఓకే, సో సాల్జ్బర్గ్ అనే ప్రాంతం ఉంది కదండి, ఆ ప్రాంతంలో జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది అంటే ఎవ్రీ ఇయర్ జరుగుద్ది, యాన్యువల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మనకి జూలై మంత్లో సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారండి? జూలై నెలలో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా సెలబ్రేట్ చేసే ఈ ఫెస్టివల్లో మన డాన్సర్ అలార్మెల్ వల్లీ గారు ఆ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హర్. అండ్ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ హర్ అంటే షీ ఈజ్ అ ఫేమస్ చెన్నైలో భరతనాట్యం డాన్సర్ అండి. షీ బిలాంగ్స్ టు చెన్నై. ఓకే, దట్ ఈస్ హర్ స్పెషాలిటీ. సరే, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు రిసీవ్ పద్మశ్రీ? సో పద్మశ్రీ వచ్చిన మొట్టమొదటి యాక్ట్రెస్ ఎవరండి? నర్గిస్ దత్ గారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నర్గిస్ దత్. ఎప్పుడు వచ్చింది? 1958లో వచ్చిందండి అవార్డు ఆవిడకి.
1958లో మొట్టమొదటి పద్మశ్రీ అవార్డుని గెలుచుకున్న యాక్ట్రెస్ అని చెప్పచ్చు, యాక్ట్రెస్ కేటగిరీలో. క్లియర్? రైట్. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. ఆశా పరేఖ్ గారికి పద్మశ్రీ వచ్చిందా అంటే ఎస్. ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చిందండి. ఆశా పరేఖ్ గారికి 1992లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ మధుబాల గారికి పద్మశ్రీ అవార్డు రాలేదండి. సో ఆవిడ వెరీ పాపులర్ యాక్ట్రెస్, బట్ పద్మశ్రీ అయితే ఇచ్చేలోపు ఆవిడ చనిపోయారు. నెక్స్ట్ దేవికా రాణి మనకి బాగా తెలుసు. ఈవెన్ మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ క్లాస్లో కూడా చూసాం. షీ ఈస్ ది ఫస్ట్ యాక్ట్రెస్ టు రిసీవ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మనకి సినిమా రంగంలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అవార్డ్ అండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది. సో ఆ అవార్డ్ని అచీవ్ చేసిన మొట్టమొదటి యాక్ట్రెస్. ఓకే, ఫస్ట్ యాక్ట్రెస్ టు రిసీవ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అది దేవికా రాణి గారి యొక్క స్పెషాలిటీ. ఓకే, రైట్. నౌ కమింగ్ టు దీస్ పద్మ అవార్డ్స్. మనకి 1954లో అండి, 1954లో ఎవరైతే సివిలియన్స్, అది ఏ రంగంలో అయినా అవ్వచ్చు, మన భారతదేశానికి మంచి కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారో వీళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందండి, ఈ పద్మ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇందులో హైయెస్ట్ అవార్డ్ ఏంటండి? పద్మవిభూషణ్, పద్మభూషణ్, అలాగే పద్మశ్రీ. ఈ 3 అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ భారతరత్న. ఈ 3 అవార్డ్స్ కంటే ఇంకా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి అంటే ఏమని చెప్తాం? భారతరత్న అనే కదండి చెప్తాము. సో భారతరత్న అనేది మన భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం, అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అని చెప్తాం. ఇక్కడ ఇది మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనం అందరూ యాక్ట్రెసెస్ కోసం చూసాం, ఉమెన్ కోసం చూసాం కదా. సో అలా ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే 5 మహిళలకి భారతరత్న వచ్చిందండి. ఎంతమందికి వచ్చింది? 5 మహిళలకి ఓకే భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. సో 5 మహిళలు ఎవరో మనకి డెఫినెట్గా తెలియాలి. సో ఫస్ట్ భారతరత్న రిసీవ్ చేసుకున్న మహిళ ఎవరండి? ఇందిరాగాంధీ. ఓకే, ఇందిరాగాంధీ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1971లో వచ్చింది. తర్వాత మదర్ తెరెసాకి ఇచ్చారు భారతరత్న, పోస్టుమస్ అవార్డు. మదర్ తెరెసా గారికి భారతరత్న ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1980లో ఇచ్చారండి. మదర్ తెరెసా తర్వాత అరుణా అసఫ్ అలీకి ఇచ్చారు. అరుణా అసఫ్ అలీ. సో షీ ఈస్ ది 3rd ఉమెన్ రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అని చెప్పచ్చు. సో ఎప్పుడు వచ్చింది? 1997లో ఇచ్చారు. అరుణా అసఫ్ అలీ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చింది భారతరత్న. ఇక్కడ మనం కేవలం మహిళల కోసమే మాట్లాడుతున్నామండి. ఓకే, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆవిడకి? 1998లోనే వచ్చింది. అండ్ సుబ్బలక్ష్మి గారి యొక్క స్పెషాలిటీ ఏంటి? షీ ఈస్ ది ఫస్ట్ సింగర్ టు రిసీవ్ అ భారతరత్న అవార్డ్. ఓకే, నెక్స్ట్ లతా మంగేష్కర్. సో మన లతా మంగేష్కర్ గారికి కూడా భారతరత్న అనేది ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి ఆవిడకి? 2001లో ఇచ్చారు. 2001లో వచ్చింది. ఇలా ఇప్పటి వరకు 5 మహిళలు, ఈ 5 కూడా మన భారతరత్న అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని సంపాదించుకున్నారు. క్లియర్? రైట్. నౌ లెట్ us see the next question. India's first 24/7 powered village Modhera is located in which state? సో మొధేరా అనే విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఎక్కడుందండి? గుజరాత్లో ఉంది. రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. ఈ మొధేరా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి గుజరాత్లో ముఖ్యమంత్రి సహాయ యోజన అని తీసుకొచ్చారండి. సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడం కోసం. సో ఈ ప్రోగ్రామ్ కింద వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, ఈ విలేజ్ అనేది వేరే ఎటువంటి సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకుండా దానికి కావాల్సిన సెల్ఫ్ సఫిషియంట్ ఎలక్ట్రిసిటీని సోలార్ పవర్ యూజ్ చేసి అది ప్రొడ్యూస్ చేసుకోగలగాలి అనే టార్గెట్ పెట్టుకొని ఫైనల్గా అది అచీవ్ చేసేసారండి.
సో ఈ అచీవ్మెంట్ వల్లనే మన ఇండియా యొక్క మొట్టమొదటి 24x7 అండి, 24x7 సోలార్ పవర్డ్ విలేజ్ కింద మొదరా అని చెప్తాం. సరే, ఇది గుజరాత్లో లొకేట్ అయి ఉంది. మొదరాలో ఇంకొక ఫేమస్ కన్స్ట్రక్షన్ ఏంటండి, మన మొదేరా సన్ టెంపుల్. మొదేరా సన్ టెంపుల్, దిస్ ఈజ్ అనదర్ ఫేమస్ కన్స్ట్రక్షన్ ఇన్ మొదేరా. సో ఈ సన్ టెంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చిందండి. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్, ఈ డిక్లరేషన్ 2014లో జరిగింది. అండ్ ఇప్పుడు ఈ విలేజ్లో ఈ మొదర సన్ టెంపుల్ కూడా ఉంది కాబట్టి ఈ సన్ టెంపుల్కి కూడా సోలార్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసే కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది దీని యొక్క ఇంకొక స్పెషాలిటీ. సరే, నౌ కమింగ్ టు ది స్కీమ్. ఆ స్కీమ్ ఏంటంటే దేని కింద ఇచ్చారు? ముఖ్యమంత్రి ఓకే సోలార్ సహాయ్ యోజన. ముఖ్యమంత్రి సోలార్ సహాయ్ యోజన. ఓకే, సో ఈ స్కీమ్ కింద ఎంటైర్ విలేజ్కి కావాల్సిన సెల్ఫ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని సోలార్ పవరే జనరేట్ చేసేలాగా అచీవ్మెంట్ని సంపాదించారు. దట్ ఈస్ ది స్పెషాలిటీ. సరే, మనకి గుజరాత్లో ఇది కాకుండా ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయండి కొన్ని. అలాంటి ఒక ఫెస్టివలే గుజరాత్ కైట్ ఫెస్టివల్ అండి. కైట్ ఫెస్టివల్ గుజరాత్లో చాలా ఫేమస్. అపార్ట్ ఫ్రమ్ కైట్ ఫెస్టివల్ వీ ఆల్సో హ్యావ్ రన్ ఉత్సవ్ అండి. కైట్ ఫెస్టివల్ అలాగే రన్ ఉత్సవ్ గుజరాత్లో బాగా పాపులర్ అండ్ స్వయంగా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా సెలబ్రేట్ చేయబడేవి. రైట్? ఎస్. The famous Hinglaj Mata temple is located in which of the following neighboring countries? సో మన నైబర్స్ ఉన్నారు కదండి. సో ఆప్షన్ సిని మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తారు, నాకు తెలుసు. నెక్స్ట్ నైబర్స్ అన్నప్పుడు హింగ్లాజ్ మాతా టెంపుల్ అన్నప్పుడు ఇదేదో హిందూ దేవాలయం కదా అని తెలియకపోతే ఒకవేళ పాకిస్తాన్ కూడా మీరు ఎలిమినేట్ చేసేస్తారు. బట్ ఆన్సర్ ఇస్ పాకిస్తాన్. హింగ్లాజ్ మాతా టెంపుల్ ఎక్కడుందండి? పాకిస్తాన్ అనే దేశంలో ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇప్పుడు ఎందుకు తీసుకున్నామంటే రీసెంట్గా న్యూస్లో ఉందండి, కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. మీరు ఈ హింగ్లాజ్ మాతా టెంపుల్ దగ్గర మన హిందూ డివోటీస్ అందరూ కలిసి గ్యాదర్ అయ్యారు. సో హిందూ డివోటీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అది స్పెషాలిటీ. అందుకని సో పాకిస్తాన్లో హిందూ డివోటీస్ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ చేసుకోవడం అంటే ఇది అంత నార్మల్గా జరిగే కామన్ విషయం కాదండి. సో అందుకనే న్యూస్ హెడ్లైన్స్లోకి వచ్చింది ఇది. ఓకే, అది స్పెషాలిటీ. సరే, హింగ్లాజ్ మాతా టెంపుల్కి కొన్ని వేరే నేమ్స్ కూడా ఉన్నాయండి. హింగ్లాజ్ మాతా టెంపుల్ని మనం హింగుల దేవి టెంపుల్ అని కూడా పిలుస్తాం. ఏమనొచ్చు? హింగుల దేవి అంటామండి ఆవిడ్ని. సో హింగుల దేవి టెంపుల్ అని పిలుస్తారు. ఇది కాకుండా హింగ్లాజ్ దేవి టెంపుల్ అని పిలుస్తాము. ఓకే, హింగుల దేవి, హింగ్లాజ్ దేవి టెంపుల్ అండ్ నాని మందిర్ అని పిలుస్తారండి. ఇంకా ఏమంటాము? నాని మందిర్ అనే పేరుతో ఇదే ఆలయాన్ని మనం పిలవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? పాకిస్తాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హింగోల్ అనే ఒక నది ఉంటుందండి. నది పేరు హింగోల్ అన్నమాట. సో హింగోల్ అనే ఒక నది, ఇది ఎక్కడుంది ఈ నది అంటే లాస్ బేలా జిల్లా, లాస్ బేలా డిస్ట్రిక్ట్లో ఓకే హింగోల్ అనే నది దగ్గర పాకిస్తాన్ అనే ప్రావిన్స్లో లొకేట్ అయి ఉన్న టెంపుల్ ఇది. అది దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. సో న్యూస్లో ఎందుకు ఉంది? ఎందుకంటే హిందూ డివోటీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ని, హింగుల మాత ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడానికి చూశారు. అయితే ఒకటి, ఇది ఎన్ని రోజుల ఫెస్టివల్? జనరల్గా ఫెస్టివల్ అనేది 3 days సెలబ్రేట్ చేస్తారండి. ఇట్ ఈస్ అ 3 day ఫెస్టివల్ అని చెప్పచ్చు. క్లియర్? సో దట్ ఈస్ స్పెషల్. Which classical dance form is mostly associated with storytelling through footwork and spins? సో క్వశ్చన్ని కంగారు పడకుండా చదవాలి. స్టోరీ టెల్లింగ్ అని ఉంది, ఆప్షన్స్లో మనకి కథక్కలి ఉంది, కథక్ ఉంది. సో కథ అన్న కథక్కలి అన్న రెండిట్లోనూ కూడా స్టోరీ ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా ఏం చెప్పారు? స్టోరీ టెల్లింగ్ని ఫుట్ వర్క్ అలాగే స్పిన్స్ అంటే బాగా ఫుట్ వర్క్ యూజ్ చేసి స్టోరీ టెల్లింగ్ అని చెప్తే దాన్ని ఏమంటామండి? కథక్ అంటామండి. ఏమంటాం? కథక్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఒకవేళ ఇదే క్వశ్చన్లో స్టోరీ టెల్లింగ్ని
హ్యాండ్ గెస్చర్స్ అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చేస్తే అప్పుడు అది ఏ డ్యాన్స్ అయిపోతుంది, కథక్కలి అయిపోతుంది. సో కథక్కలి అనే ఆన్సర్ ఎప్పుడు వస్తుందంటే, కథక్కలి అంటే అర్థం కథ అంటే స్టోరీ, కలి అంటే చెప్పడం, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఒకవేళ ఏ అవ్వాలి అంటే ఎప్పుడు అవుతుంది అంటే హ్యాండ్ గెస్చర్స్. కథక్కలిలో బ్యూటిఫుల్గా హ్యాండ్ గెస్చర్స్ని యూజ్ చేసి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి బాగా యూజ్ చేసి హెవీ కాస్ట్యూమ్తో స్టోరీ టెల్లింగ్ చేస్తారు ఈ డ్యాన్స్లో. అందుకనే హ్యాండ్ గెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని ఉండుంటే క్వశ్చన్లో ఆప్షన్ ఏ ఆన్సర్ అయ్యేది. బట్ మనకి క్లియర్గా ఫుట్ వర్క్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి కథక్ ఇస్ ది ఆన్సర్. సరే ఒకసారి అన్న ఆప్షన్స్ చూసేద్దాం. సత్రియ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అండి, అస్సాంకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. మోహిని అట్టం అనేది కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. కథక్ అనేది జనరల్గా మనం ఏం చెప్తామంటే నార్త్ ఇండియాకి సంబంధించిందని చెప్తాం. కథక్ అన్న వెంటనే నార్త్ ఇండియాకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అని చెప్తాము. బట్ ఇంకా చెప్పాలి అంటే ఉత్తరప్రదేశ్ అని కూడా చెప్పచ్చు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పచ్చు. కథక్ ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి కథక్కి సెపరేట్గా ఒక ఘరానా ఉందండి, దాన్ని ఏమంటాము, రాయ్గర్ ఘరానా అంటాం. సో రాయ్గర్ ఘరానా ఈజ్ రిలేటెడ్ టు కథక్ డ్యాన్స్ ఫామ్. ఓకే, ఈ రాయ్గర్ ఘరానా యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని రాజా చక్రధర్ సింగ్ అనే రాజు ఉన్నప్పుడు ఈ ఘరానాని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, రాజా చక్రధర్ సింగ్ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ ఘరానా అని చెప్పచ్చు. ఆ టైంలో బాగా ప్యాటర్నేజ్ పొందిందండి. ఓకే, దట్ ఈస్ రాయ్గర్ ఘరానా. సరే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ కథక్ అండ్ రాయ్గర్ ఘరానా. రిమైనింగ్ ఆప్షన్స్, సో కథక్కలి ఒకటి మిగిలింది. కథక్కలి అన్నప్పుడు ఎక్కడండి, ఇది కూడా కేరళలో ఉన్న క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. రైట్, సో ఆప్షన్స్ అన్నీ క్లియర్ కదా మనకి. రైట్, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. In April 2025, okay, 2 cheetahs named Prabhash and Pavak were released in which century? So current affairs question. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 2025లోనే ప్రభాష్ అండ్ పావక్ అనే 2 పులుల్ని ఒక శాంచురీలో రిలీజ్ చేశారండి. అదేంటి అని అడిగారు. సో అదేంటో కాదండి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్లో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది లొకేట్ అయి ఉంది. ఓకే, ఈ శాంచురీలో రీసెంట్గా ఏం చేశారంటే 2 పులుల్ని ఇంట్రడ్యూస్ చేసాం. అసలు ఈ పులుల్ని ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటంటే చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అండి. చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్. మనకి 2022లో ఎప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్ట్ అంటే 2022లో వచ్చిందండి. 2022లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయడం కోసం, మన వైల్డ్ లైఫ్లోకి చీతాస్ని మళ్ళీ తీసుకురావాలి, వాటి యొక్క పాపులేషన్ పెంచాలని చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఏం చేసామంటే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ కూనో నేషనల్ పార్క్ ఉంది కదా. సో ఈ కూనో నేషనల్ పార్క్లో 8 నమీబియాకి సంబంధించిన చీతాల్ని రీఇంట్రడ్యూస్ చేసాం. 8 నమీబియన్ చీతాస్. ఈ 8 నమీబియన్ చీతాస్ని కూనో నేషనల్ పార్క్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్లో భాగంగా. సో అలా చేసిన తర్వాత అఫీషియల్గా మళ్ళీ 2వ చీతా రీఇంట్రడక్షన్ ఎక్కడ జరిగింది అంటే గాంధీ సాగర్ శాంచురీలో జరిగింది. సో ఈ గాంధీ సాగర్ శాంచురీ ఎక్కడ లొకేట్ అయి ఉందండి, ఇది కూడా మధ్యప్రదేశ్లోనే లొకేట్ అయి ఉంది. ఓకే, రైట్. సో కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఆబ్వియస్గా మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మొట్టమొదటి చీతా రీఇంట్రడక్షన్ జరిగింది. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మధ్యప్రదేశ్లో ఉంది. రాంతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, రాజస్థాన్లో లొకేట్ అయి ఉందండి. అండ్ ఫైనల్గా మన బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. సో బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇది కూడా ఎంపీ అనే రాష్ట్రంలోనే లొకేట్ అయి ఉంది. క్లియర్? సో దట్ ఈస్ ది రీజన్. రైట్, వాటికి పెట్టుకున్న పేర్లు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయండి, ప్రభాష్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి.
వాట్ వాజ్ ది ప్రైమరీ పేలోడ్ ఆఫ్ ది పిఎస్ఎల్వి C61 మిషన్? సో రీసెంట్గా అంటే మే 2025లోనే జరిగింది. ఇది కూడా మే 2025లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ, ఇస్రో ఏం చేసిందంటే ఇస్రో యొక్క 101వ మిషన్ని లాంచ్ చేసిందండి. ఎన్నో మిషన్? 101st మిషన్ని లాంచ్ చేసింది. అదే మన పిఎస్ఎల్వి C61 మిషన్. సో పిఎస్ఎల్వి C61 మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన యొక్క ఆర్బిట్స్లో మన యొక్క భూమి మీద ఉన్న అన్ని రకాల వెదర్ ఇమేజింగ్ శాటిలైట్స్ అండి. ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్ ఎర్త్ ఇమేజెస్ని, భూమి మీద ఉండే అన్ని రకాల వెదర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి మనకు ఒక శాటిలైట్ కావాలి కదా. సో ఆ ఉద్దేశంతోనే పిఎస్ఎల్వి C61 అనే మిషన్ని లాంచ్ చేశాం. ఓకే, అందుకు ఇది న్యూస్లో ఉంది. సరే, ఇది ముఖ్యంగా ఏది క్యారీ చేస్తుంది? ఏదైనా ఒక లాంచ్ వెహికల్ ఏదైతే ముఖ్యంగా శాటిలైట్ని క్యారీ చేస్తుందో లేదా ఒక టెక్నాలజీని క్యారీ చేస్తుందో దాన్ని పేలోడ్ అంటాం. సో ఆ పేలోడ్ ఏంటి అంటే RISAT-1B ఇస్ ది పేలోడ్. దేన్ని క్యారీ చేస్తుందండి? RISAT-1B. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫర్ దిస్ క్వశ్చన్. సో కమింగ్ టు రీసాట్. సో ఈ రీసాట్ అంటే అర్థం ఏంటండి? సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. రాడార్, ఇండియన్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ని ఓకే మన ఆర్బిట్లోకి పంపిద్దామని అనుకుంది. ఇలా అనుకుంటూ దీనికే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ 1B అని పేరు పెట్టాం. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటండి? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9. సో ఎన్నవ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి? 9వ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఓకే, సో దాన్నే బ్రాకెట్లో EOS 9 అని రాసాం. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 అన్నా లేదా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ 1B అన్న రెండు ఒకటే. సో ఈ పేలోడ్ని క్యారీ చేస్తూ ఇస్రో అనేది ఆర్బిట్లోకి మనకి పిఎస్ఎల్వి C61 మిషన్ని పంపించిందండి మేలో. బట్ ఇది ఫెయిల్ అయింది. ఓకే, ఎందుకు ఫెయిల్ అయింది అంటే మనకి 3వ స్టేజ్ దగ్గర మీరు చూస్తే లాంచ్ అవుతున్నప్పుడు 3rd స్టేజ్ ఉంటుంది కదండి. 3rd స్టేజ్ దగ్గర ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. ఆ గ్లిచ్ వలన మిషన్ అనేది ఫెయిల్ అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనకి 101వ మిషన్ అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ ఇస్రోకి ఇది 101వ మిషన్ అండి. బట్ మనం యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కదా. సో పిఎస్ఎల్వి అనే లాంచ్ వెహికల్ని యూజ్ చేస్తూ మనం పంపించిన 63వ మిషన్ అండి ఇది. ఎన్నోవది? 63rd. అది దీని యొక్క ఇంకొక స్పెషాలిటీ. క్లియర్? రైట్. ఇన్ విచ్ ఇయర్ ది Bose-Einstein condensate ఫస్ట్ ఎక్స్పెరిమెంటలీ ప్రొడ్యూస్డ్? సో మనకి ఆల్రెడీ 4 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయండి. స్టేట్ ఆఫ్ మ్యాటర్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఉన్నాయి? ఫస్ట్ సాలిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, అలాగే గ్యాసెస్ ఉన్నాయి. గ్యాసెస్ కాకుండా 4వ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి? ప్లాజ్మా. రైట్. సో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అండ్ ప్లాజ్మా, ఈ 4 స్టేట్ ఆఫ్ మ్యాటర్తో పాటు మనకి Bose-Einstein condensate అనే ఇంకొక 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కూడా యాడ్ అయింది. సో ఇలాగా 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయి అని చెప్తాం. అసలు ఇది ఒకటి ఉంది అని ఎవరో ఒకరు డిస్కవర్ చేయాలి కదా. సో అలాగా 1995లో అండి మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంటల్గా చూపించారు. ఇలా Bose-Einstein condensate అనే ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చూపించారు. అలా చూపించి ప్రూవ్ చేసింది ఎవరు అంటే ఎరిక్ కార్నెల్ అనే పర్సన్ అండి. సైంటిస్ట్ ఎవరు? ఎరిక్ కార్నెల్ ఈజ్ ది సైంటిస్ట్ అలాంగ్ విత్ కార్ల్ వీమన్. ఇంకొక పర్సన్ ఎవరంటే కార్ల్ వీమన్ అండి. సో ఈ ఇద్దరు కలిపి 1995లో ప్రూవ్ చేశారు దట్ వీ హ్యావ్ అ BEC, Bose-Einstein condensate అని ఎక్స్పెరిమెంటల్గా చూపించారు. సో ఇయర్ అడిగారు కాబట్టి 1995 ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ ఇలా అడిగారు కాబట్టి 1995 ఆన్సర్ అయిందండి. బట్ ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు. ఇంకోలా అడగాలి అంటే ఎలా అడగచ్చు అంటే
మొట్టమొదటిసారి ఈ బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అనేది ఒకటి ఉంది అని ఎవరో ఒకరు అంచనా వేసి ఉంటారు కదండి. సో ఇలా ఉంది అని కొన్ని క్లూజ్ ఇచ్చుంటారు. అలా ఇచ్చింది ఎవరు అంటే సత్యేంద్రనాథ్ బోస్ అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో వీళ్ళిద్దరూ కలిసి ఇలా బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అనే పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అని వీళ్ళే ఫస్ట్ చెప్పారు మనకి. సో ఎప్పుడు చెప్పారు వీళ్ళు అంటే ఇయర్ కావాలి అంటే 1920 అండి, 1920లో చెప్పారు వీళ్ళు మనకి. సో అందుకని వీళ్ళు ఫస్ట్ చెప్పారు కాబట్టి దీన్ని ఎరిక్ కార్నెల్ అండ్ మన కార్ల్ వీమన్ ఇద్దరు కలిపి డిస్కవర్ చేసినప్పటికీ వాళ్ళ పేరుని కలిపి దీనికి పెట్టడం జరిగింది. క్లియర్? సో దట్ ఈస్ ది రీజన్ బిహైండ్ ఇట్స్ నేమింగ్. పేరు అలా పెట్టడానికి అది కారణం అండి. రైట్? ఎస్. సో ఇప్పుడు బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అనే మ్యాటర్ అసలు ఎప్పుడు వస్తుంది అంటే మనకి టెంపరేచర్ బాగా పడిపోయింది అనుకోండి. టెంపరేచర్ ఎప్పుడైతే చాలా చాలా డిక్రీజ్ అయిపోద్దో, బాగా పడిపోవడం అంటే ఇక్కడ అర్థం ఆల్మోస్ట్ జీరోకి, ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చేయాలి 0 degrees దగ్గరికి ఎప్పుడైతే టెంపరేచర్ వచ్చేస్తుందో ఆ టైంలో ఈ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో కనిపిస్తుంది. క్లియర్? రైట్. వాట్ ఈస్ ది IUPAC నేమ్ ఆఫ్ allylamine which is used in manufacturing useful medicines and other chemicals? సో మనకి allylamine IUPAC నేమ్ అడిగారండి. సో దాని యొక్క నేమ్ ఏంటంటే 2-propanamine. IUPAC నేమ్ ఏంటండి 2-propanamine ఇస్ ది నేమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన allylamine దీనికి వేరే నేమ్స్ కూడా ఉన్నాయండి. ఇట్స్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్. సో ఆ నేమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ isopropylamine. ఏమంటామండి? isopropylamine అని పిలుస్తాం. ఓకే, జస్ట్ అ మినిట్. యా, సో ఇట్స్ నోన్ యాజ్ isopropylamine. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ 2-aminopropane. ఇంకా ఏమంటామండి? 2-aminopropane అని కూడా పిలవచ్చు దీన్ని. అది కూడా ఇదే. సో క్వశ్చన్లో ఈ నేమ్స్లో ఏది కనిపించినా ఒకటే క్వశ్చన్ అని మనకు అర్థం అవ్వాలి. దీనికి ఉన్న ఇంకొక స్పెషల్ నేమ్ ఏంటంటే సీక్ ప్రొపైల్ అమైన్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ సీక్ ప్రొపైల్ అమైన్. సో వీటినే ఏమంటున్నాము? allylamine అని పిలుస్తున్నాం. ఈ allylamine ఉన్న IUPAC నేమ్నే 2-propanamine అని పిలుస్తున్నాం. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో కెమికల్స్ సింథసైజింగ్కి బాగా యూజ్ చేస్తారండి. సో దీని యొక్క మెయిన్ యూజెస్ ఏంటో చూద్దాం. సో క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పారు క్లియర్గా, మెడిసిన్స్ అన్నప్పుడు ఫస్ట్ గుర్తు రావాల్సింది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కెమికల్ ఇది. ఓకే, రైట్. సో ఒకసారి దీని యొక్క యూజెస్ని మీరు చూడండి. కెమికల్ సింథసిస్ చేయడానికి యూజ్ అవుతుందండి. దేనికి పనికి వస్తుందంటే కెమికల్ సింథసిస్కి హెల్ప్ అవుతుంది. ఈ కెమికల్ సింథసిస్ అనేది మళ్ళీ ముఖ్యంగా మనకి ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో ఓకే మెడిసిన్స్ తయారు చేయడానికి బాగా యూజ్ చేస్తారండి. ఫార్మసిటికల్స్ తర్వాత మనకి పొలాల్లో పెస్టిసైడ్స్ అవసరం ఉంటుంది కదండి. ఆ పెస్టిసైడ్స్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. పెస్టిసైడ్స్తో పాటు మనకి ఆగ్రోకెమికల్ ఇండస్ట్రీ ఉంది కదా, అగ్రికల్చర్ పరంగా ఆగ్రోకెమికల్స్. సో ఆగ్రోకెమికల్ ఇండస్ట్రీలో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు అని చెప్పచ్చు. ఓకే, సో అవి యూజెస్ అండి. సో యూజెస్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క ఫీచర్స్ అండి. దీని యొక్క బేసిక్ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఇది కలర్లెస్గా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఇది ఆల్మోస్ట్ కలర్లెస్గా ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ అది. రెండవది, ఇంకా ఇది ఎలా ఉంటుందంటే వాటర్లో సాల్యుబుల్గా ఉంటుందండి. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దీనికి ఆర్డర్ ఉంటుందా అంటే ఎస్, ఆర్డర్ ఉంటుంది. సో ఆర్డర్ ఉంటుంది బట్ కలర్ ఉండదు, కలర్లెస్. ఇట్ హ్యాస్ సర్టెన్ ఆర్డర్ అండ్ వాటర్లో సాల్యుబుల్గా ఉంటుంది. క్లియర్? దట్ అది ప్రాపర్టీస్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సో మనకి క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ట్రూ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని చెప్పి అడిగారండి. రైట్? ఎస్. సరే చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి,
గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నారు, రైట్? ఎస్, వెరీ వెరీ ఈజీ, రైట్ అండి. ఎందుకంటే మనం చాలాసార్లు క్లాస్లో కూడా చూసాం, ఎప్పుడైతే మనం టోటల్ గ్రాస్లోంచి డిప్రిసియేషన్ తీసేస్తామో నెట్ వాల్యూ వస్తుంది. అది ఏదైనా సరే గ్రాస్లోంచి డిప్రిసియేషన్ తీస్తున్నాము అంటే మనకు మిగిలేది ఏంటండి? నెట్ వాల్యూ. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఆల్రెడీ జీడిపి ఉంది. జీడిపి అంటే అర్థం ఏంటండి? ఒక దేశం యొక్క టెరిటరీస్లో ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ వాల్యూని జీడిపి అంటాం. సో మన దేశం ఉంది, మన దేశానికి బౌండరీస్ ఉన్నాయి, ఈ బౌండరీస్లో ఉంటూ మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ చేస్తామో ఆ ప్రొడక్షన్ యొక్క ఫైనల్ వాల్యూని జీడిపి కింద లెక్క పెడతాం. ఈ జీడిపిలో ఏముంటాయండి? గ్రాస్ వాల్యూ. గ్రాస్ అంటే టోటల్ ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ కలిపి ఉన్నాయి. మనకి ఇప్పుడు రియల్గా అసలు ఎంత జీడిపి వచ్చిందో తెలియాలి. రియల్ వాల్యూ ఎప్పుడైతే తెలియాలనుకుంటామో డిప్రిసియేషన్ని మైనస్ చేస్తాం. సో డిప్రిసియేషన్ అంటే అర్థం ఏంటి? తరుగుదల. ఎప్పుడెప్పుడైతే మనం మిషనరీని వాడతామో, ఎప్పుడైతే ఎక్విప్మెంట్ని వాడతామో దాని యొక్క ఎఫిషియన్సీ స్లోగా తగ్గిపోద్ది. సో దాన్ని మనం ఏం చేస్తాము? ఒక వాల్యూ ఇస్తాం, దానికి ఎవ్రీ ఇయర్ మైనస్ చేస్తాం. సో రియల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా రియల్గా ఎంత సంపాదించామో తెలియాలంటే ఏ బిజినెస్ అయినా ఏ దేశమైనా సరే డిప్రిసియేషన్ని మైనస్ చేయాలి. సో జీడిపి మైనస్ డిప్రిసియేషన్ గివ్స్ us ఎన్డిపి, రైట్? ఎస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎందుకు కాదో చూద్దాం. ఆప్షన్ బి చూడండి, జీడిపి మైనస్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ అన్నారు. కరెక్టా? అస్సలు కాదండి. ఎందుకంటే గ్రాస్లోంచి నెట్ తీస్తే డిప్రిసియేషన్ వస్తుంది. గ్రాస్లోంచి గ్రాస్ తీస్తే డిప్రిసియేషన్ ఎలా వస్తుందండి? రాదు కదా, సింపుల్ లాజిక్. మరి జీడిపి నుంచి జిఎన్పికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం మనం? సో జిఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్తాం. అంటే జిఎన్పి అంటే అర్థం ఏంటండి? ఒక దేశంలో ఉన్న సిటిజన్స్ అందరూ కలిసి ప్రొడ్యూస్ చేసిన వాల్యూ. సిటిజన్స్ అంటే అర్థం వాళ్ళ దేశంలో ఉండొచ్చు లేదా ఫారెన్ దేశాల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది జిఎన్పిలోకి రావాలి. సో ఇప్పుడు జీడిపి నుంచి జిఎన్పికి వెళ్ళడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ చాయిస్ ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేసుకోవడం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే అర్థం ఏంటండి? మన దేశంలో ఉన్న ఇండియన్స్ మన దేశంలో కొంతమంది ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని మైనస్ చేయాలి. ఎందుకని? వాళ్ళు టెరిటరీలో ఉన్నారు కానీ మన దేశస్తులు కాదు, అందుకని మైనస్ చేస్తున్నాం. బయట దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఎవరు? మన భారతీయులు, అందుకని వాళ్ళ డబ్బుల్ని ప్లస్ చేస్తాం. సో దాన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పిలుస్తాం. సో ఈ అడ్జస్ట్మెంట్ చేస్తే జిఎన్పి వస్తుంది కానీ డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ రాదండి. నెక్స్ట్, జీడిపికి డిప్రిసియేషన్ కలిపితే ఎన్డిపి వస్తుంది అంటున్నారు. తప్పే కదా, జీడిపిలోంచి డిప్రిసియేషన్ తీయాలి. జీడిపిలోంచి డిప్రిసియేషన్ ఎలా కలుపుతాం? ఆల్రెడీ ఇందులో డిప్రిసియేషన్ వాల్యూ ఉన్నట్టే, రైట్? నెక్స్ట్, జీడిపికి డిప్రిసియేషన్ కలిపితే జిఎన్పి వస్తుంది అంటున్నారు. కరెక్టా అండి? అస్సలు కాదు. జీడిపి జిఎన్పి అవ్వాలంటే డిప్రిసియేషన్ కాదు మనకు కావాల్సింది, ఎన్ఎఫ్ఐఏ అనే వాల్యూ కావాలి మనకి. సో క్లియర్గా మనకు అర్థమైంది, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థమైపోతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సెక్టార్ హ్యాస్ ది హైయెస్ట్ పర్సెంటేజ్ షేర్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ది యాన్యువల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ది ఇయర్ 2024-2025? సో సింపుల్గా మన ఇండియా అనేది బయట దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కదండి. ఇలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కలిగిన గూడ్స్ ఏంటి? సో మనం ఎక్కువగా ఇంజనీర్డ్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. దేన్ని? ఇంజనీర్డ్ గూడ్స్ని. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. 2024-25 పరంగా ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ షేర్ ఉన్న గూడ్స్ అడిగాడు క్వశ్చన్లో. ఓకే, సో మనం బయట దేశాలకు ఎక్కువ ఏం సేల్ చేస్తున్నాము అంటే ఇంజనీర్డ్ గూడ్స్ని సేల్ చేస్తున్నాం. ఎలా చెప్తున్నామంటే 2024-2025 పర్సెంటేజ్ అండి 26.67%. అంటే మనం 100% ఎక్స్పోర్ట్స్ చేశామంటే 100%లో దాదాపు 27% కేవలం ఇంజనీర్డ్ గూడ్స్నే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బయటికి. అందుకని ఆప్షన్ బి ఇంజనీర్డ్ గూడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సరే, ఒకసారి ఇంజనీర్డ్ గూడ్స్ తర్వాత మన ఇండియా ఎక్కువగా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్టు ఇంజనీర్డ్ గూడ్స్ 27% వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కేవలం అవే ఉన్నాయి. తర్వాత ఇంజనీర్డ్ గూడ్స్ తర్వాత మనము ఎలక్ట్రానిక్స్ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి.
ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి. ఆఫ్టర్ దిస్ ఫార్మస్యూటికల్స్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఇండియా బాగా ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఓకే, సో ఇంజనీర్డ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, అలాగే అగ్రికల్చర్, ఈ గూడ్స్ని జనరల్గా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామని చెప్పచ్చు ఇండియాలో. ఓకే, రైట్. సో క్లియర్ కదండి? ఎస్. నౌ లెట్ us go for the next question. Which of the following statements is true about mitosis cell division? సో మైటోసిస్ సెల్ డివిజన్ కోసం కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. అంటే ఇక్కడ 3 ఇన్కరెక్ట్ ఉన్నాయి. సరే, ఒక్కొక్క ఆప్షన్ చూసేద్దాం. చూడండి, క్రోమోజోమ్స్ డివైడ్ ఇన్ సచ్ అ వే దట్ ది డాటర్ సెల్స్ రిసీవ్ అ లోవర్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో మైటోసిస్ అంటే అర్థం ఏంటంటే, ఒక సెల్ అనేది, దాన్నే పేరెంట్ సెల్ అంటాం, అది మల్టిప్లికేషన్ లేదా రీప్రొడక్షన్ చేయడం కోసం 2 డిఫరెంట్ డాటర్ సెల్స్గా 2 సెల్స్గా విడిపోతుందండి. అలా విడిపోయినప్పుడు మైటోసిస్ వస్తుంది. బట్ ఇది ఎలా విడిపోతుందంటే, దాని యొక్క జీన్ అనేది చాలా ఈక్వల్గా క్యారీ అవుతుందండి, ఐడెంటికల్. 2 పేరెంట్ ఎలా ఉన్నాయో సేమ్ పేరెంట్ లాగే 2 డాటర్ సెల్స్ పుడతాయి. సో దాన్ని ఐడెంటికల్ అంటాం. సో ఆ క్రోమోజోమ్స్ కూడా ఎలా పంచుద్ది? ఈక్వల్గా పంచుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు? లోవర్ అమౌంట్ అన్నారు. లోవర్ ఎలా ఇస్తుందండి? సో క్రోమోజోమ్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయంటే, డాటర్ సెల్స్కి జెనెటిక్ మెటీరియల్ ఎలా అందుద్ది అంటే ఈక్వల్గా అందుద్ది, లోవర్ కాదు. సో అందుకని ఇది తప్పు. ఇక్కడ కూడా క్రోమోసోమ్స్ ఎలా డివైడ్ అవుతాయని చెప్పారు సెకండ్ స్టేట్మెంట్లో, అన్ఈక్వల్గా డివైడ్ అవుతాయని చెప్పారు. ఇది చాలా తప్పు, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే క్రోమోజోమ్స్ అనేవి మనకి మైటోసిస్లో ఈక్వల్ డివిజన్ జరుగుద్దండి జెనెటిక్ మెటీరియల్, అన్ఈక్వల్ డివిజన్ కాదు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, డాటర్ సెల్స్ అనేవి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ని రిసీవ్ చేసుకుంటే అన్నారు. కరెక్టా? ఎస్, దిస్ ఈజ్ ది ట్రూ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ సి. సో మైటోసిస్ అనే సెల్ డివిజన్లో ఎవరుంటారు? పేరెంట్ సెల్. సో పేరెంట్ సెల్ ఎలా డివైడ్ అవుతుంది? 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఇలా 2 డాటర్ సెల్స్గా డివైడ్ అయినప్పుడు దీని యొక్క స్పెషాలిటీ, మైటోసిస్ స్పెషాలిటీ ఏంటంటే, జెనెటిక్ మెటీరియల్ని ఆస్తులైనా ఇంత సమానంగా పంచుతారో లేదో తెలియదు కానీ జెనెటిక్ మెటీరియల్ని మాత్రం చాలా ఈక్వల్గా పంచుతుందండి. అంటే క్రోమోజోమ్స్ జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేస్తాయి కదా, వాటిని బాగా సమానంగా ఇస్తుంది. అది ఈ మైటోసిస్ తాలూకా స్పెషాలిటీ. మైటోసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది మనకి అసెక్షువల్ రీప్రొడక్షన్కి చాలా అవసరం అండి. రీప్రొడక్షన్ అనేది ఓకే అసెక్షువల్గా జరగాలి, సెక్షువల్ గ్యామెట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగాలి అంటే మైటోసిస్ ఇంపార్టెంట్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో హ్యూజ్ రోల్ని ప్లే చేస్తాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఆర్గానిజమ్స్ యొక్క మల్టిప్లికేషన్ జరుగుద్ది. ఆర్గానిజమ్స్ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి, వాటి యొక్క సంఖ్యని పెంచుకుంటూ ఉంటాయి. అందుకు ఇది ఇంపార్టెంట్. ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆర్గానిజం ఎక్కడైనా రిపేర్ కావాలనుకోండి, రిపేర్ చేయాలన్నా లేదా రీజనరేషన్ చేయాలన్నా కూడా ఈ మైటోసిస్ అనే డివిజన్, సెల్ డివిజన్ అనే ప్రాసెస్ చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. సరే, ఆప్షన్ డీలో ఏమి ఇచ్చారంటే, క్రోమోజోమ్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయంటే హయ్యర్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వెళ్ళేలాగా డివైడ్ అవుతాయి అన్నారు. అది తప్పు కదండి. హయ్యర్ వెళ్దు, లోవర్ వెళ్దు, అన్ఈక్వల్ వెళ్దు, చాలా ఈక్వల్గా వెళ్తుంది మెటీరియల్ అనేది. ఓకే, సో దట్స్ వై ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ మనకి అడిగింది మిషన్ ఇంద్రధనుష్ కోసం. ఓకే, సో ద మిషన్ ఇంద్రధనుష్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్. సో ఇంద్రధనుష్ అనే మిషన్ దేనికోసం తీసుకొచ్చిందండి గవర్నమెంట్? ఇమ్యునైజేషన్ చేయడం కోసం తీసుకొచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మనం ఆల్రెడీ చూసాం, ఇంద్రధనుష్ అన్నప్పుడు వ్యాక్సినేషన్. మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2014లో ఇంద్రధనుష్ ఎప్పుడు వచ్చిందండి? 2014లో మన కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. క్రిస్మస్ రోజున తీసుకొచ్చారండి. 2014 క్రిస్మస్ రోజున ఇంద్రధనుష్ అనే మిషన్ని లాంచ్ చేసాం. సో ఈ మిషన్ని లాంచ్ చేస్తూ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే,
ఏ ఏ డిసీజెస్ అయితే మనం వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ప్రివెంట్ చేయగలుగుతామో, ఏ జబ్బులు అయితే వ్యాక్సిన్ ఇచ్చి ఆపగలుగుతామో వాటన్నిటికీ వ్యాక్సిన్ ఇద్దాము అని ఒక టార్గెట్ని పెట్టుకుంది. సో ఇందులో గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే కనీసం అట్లీస్ట్ 90% వ్యాక్సినేషన్ జరిగిపోవాలి. ఇంద్రధనుష్ కింద ఎంత శాతం జరగాలండి? కనీసం 90% వ్యాక్సినేషన్ అనేది జరిగిపోవాలి అనే ఒక టార్గెట్తో, ఓకే, ఈ వ్యాక్సిన్ ద్వారా ఏం డెవలప్ చేయొచ్చండి? ఆ జబ్బు రాకుండా ఇమ్యూనిటీ డెవలప్ చేయొచ్చు. అందుకని ఏమంటాము, వ్యాక్సినేషన్ అన్నప్పుడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అందుకు సి ఆన్సర్. సో అలా టార్గెట్ పెట్టుకున్నారు. సో ఏ డిసీజెస్ కోసం అంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటాం. ఓకే, VPDs అండి, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడం కోసం. దట్ ఈస్ ది టార్గెట్. అలా ఎన్ని డిసీజెస్ని టార్గెట్ చేసింది అనేది ఇంపార్టెంట్. సో 7 అండి, ఎన్ని జబ్బులు? 7 డిసీజెస్ని టార్గెట్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ మిషన్ ఇంద్రధనుష్. సో మనకి సింపుల్గా ఇయర్ గుర్తు లేకపోయినా వ్యాక్సినేషన్ అని గుర్తుంటే ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ చేసేస్తాం. బట్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ డాష్ యానిమల్ ఫైలం ఆర్ కామన్లీ నోన్ యాజ్ స్పాంజెస్ and they are generally marine and mostly asymmetrical animals. ఈ క్వశ్చన్లో యానిమల్ ఫైలం రిలేటెడ్ క్వశ్చన్ అండి. 4 ఫైలమ్స్ ఇచ్చారు ఇక్కడ. ఒక్క చిన్న పాయింట్ క్లియర్గా తెలిస్తే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఎలాగా? క్వశ్చన్లో ఏముంది? అసిమెట్రికల్ డివిజన్. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, పొరిఫెరా, మొలస్కా, ప్లాటీహెల్మింథస్ అండ్ ఎనిలిడా. 4 ఆప్షన్స్లో అసిమెట్రికల్ డివిజన్ జరిగేది ఇక్కడ కేవలం పొరిఫెరాకి. ఎందుకని మీరు అబ్జర్వ్ చేస్తే మొలస్కా, ప్లాటీహెల్మింథస్, ఎనిలిడా ఈ మూడిట్లోనూ కూడా డివిజన్ ఎలా జరుగుతుందంటే సిమెట్రికల్గా ఉంటుందండి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బైలేటరల్ సిమెట్రికల్ డివిజన్ జరుగుద్ది. అంటే అర్థం ఏంటి? ఒక ఆర్గానిజం అనేది 2 ఈక్వల్ హాఫ్స్లోకి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఎంతైతే బాడీ ఉందో రైట్ సైడ్ కూడా అంతే బాడీ, ఐడెంటికల్ హాఫ్స్. ఎగ్జాంపుల్ బటర్ఫ్లై. బటర్ఫ్లై ఎలా ఉంటుందండి? రైట్ సైడ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అలానే ఐడెంటికల్గా డివైడ్ చేయొచ్చు, హాఫ్గా డివైడ్ చేస్తాం. అటువంటి ఆర్గానిజమ్స్ని సిమెట్రికల్లీ డివైడెడ్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. మనకి మొలస్కా అవ్వచ్చు, ప్లాటీహెల్మింథస్ అవ్వచ్చు, ఎనిలిడా అవ్వచ్చు. మూడిటికి ఉన్న కామన్ లక్షణం ఏంటంటే సిమెట్రికల్ డివిజన్. కానీ పొరిఫెరా డివిజన్ అంత సమానంగా ఉండదండి, ఎలా పడితే అలాగా అసిమెట్రికల్గా ఉంటుంది. అందుకనే అసిమెట్రికల్ అన్నారు కాబట్టి 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఈజీగా ఆప్షన్ ఏని ఆన్సర్ కింద పెట్టేస్తారు. ఓకే, సరే ఒకసారి మళ్ళీ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. అంటే దాని యొక్క లక్షణాలు బట్టి మనం ఫైలంని ఐడెంటిఫై చేయొచ్చు. పొరిఫెరా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏ ఆర్గానిజమ్స్ అయితే అసిమెట్రికల్గా ఉంటూ ఎక్కువగా మెరైన్ అంటే వాటర్ ఉన్న ఎన్వైర్న్మెంట్లో బ్రతుకుతూ ఈజీగా వాటర్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయో అటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటామండి? పొరిఫెరా ఫైలం రిలేటెడ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, సో వీటి యొక్క బాడీ ఎలా ఉంటుంది? పోరస్ బాడీ అండి. పోరస్ బాడీ అంటే పోర్స్ ఉంటాయి, ఈజీగా ఇవి ఏం చేస్తాయి? చుట్టూ ఉన్న మెటీరియల్ని అబ్జార్బ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో పోరస్ బాడీ ఎందుకుంది అంటే వాటర్ సర్క్యులేషన్ అనేది ఈజీగా అబ్జార్బ్ చేసుకొని రిలీజ్ చేయడానికి, ఫ్రీగా అవ్వడానికి వాటర్ సర్క్యులేషన్ ఇక్కడ, అందుకని పోర్స్ ఇంపార్టెంట్. సో పోరస్ బాడీ ఉంటుంది అండ్ అసిమెట్రికల్గా ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పొరిఫెరాకి స్పాంజెస్, అలాగే సైకన్. స్పాంజెస్ అనే స్పీషీస్, అలాగే సైకన్ అనే స్పీషీస్, ఇవన్నీ కూడా మనకి పొరిఫెరా కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, వీ హ్యావ్ మొలస్కా. మొలస్కా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇవి బైలేటరల్ సిమెట్రికల్ అంటే ఆల్రెడీ ఇందాక చూసాం కదా అలా ఉంటాయి. ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే వీటికి ఆర్గన్స్ అనేవి వెల్ డెవలప్డ్ అండి. ఆర్గన్స్ ఎలా ఉంటాయి? వెల్ డెవలప్డ్గా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆక్టోపస్ తీసుకోవచ్చు. ఆక్టోపస్ ఎలా ఉంటుందండి? ఆకారం ఈక్వల్గా ఉంటుందా? ఐడెంటికల్గా ఉంటుందా? ఉండదు. సో ఆక్టోపస్, కాకపోతే ఆర్గన్స్ కొంచెం బెటర్గా డెవలప్ అవుతాయి. సో వెల్ డెవలప్డ్ ఆర్గన్స్ ఉంటూ సిమెట్రికల్గా ఉంటే దాన్ని మనం మొలస్కా అని పిలుస్తాం. క్లియర్? రైట్. నెక్స్ట్ కమింగ్ టు ప్లాటీహెల్మింథస్. సో ప్లాటీహెల్మింథస్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ ఆర్ జనరల్గా ఫ్లాట్ వార్మ్స్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చండి.
వీటికి సాఫ్ట్ అండ్ ఫ్లాట్ బాడీ. సో ఇక్కడ కూడా సిమెట్రికల్గానే ఉంటాయి. మొలస్కాలో ఎలా అయితే మనకి సిమెట్రికల్ ఉంటుందో అదేవిధంగా ప్లాటీహెల్మింథస్లో కూడా సిమెట్రికల్గా కనిపిస్తుంది. బట్ తేడా ఏంటంటే ఇక్కడ ఆర్గన్స్ వెల్ డెవలప్డ్ ఉంటాయండి. మొలస్కాలో ఆర్గన్స్ వెల్ డెవలప్డ్ ఉంటాయి. ఇక్కడ వీటి బాడీ ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా, అలాగే మనకి ఫ్లాట్గా కనిపిస్తుంది. రైట్, ఎస్, సాఫ్ట్ అండ్ ఫ్లాట్ బాడీ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లాట్ వార్మ్స్. నెక్స్ట్ ఫైనల్గా ఎనిలిడా. ఎనిలిడా కూడా మనకి సిమెట్రికల్ బాడీ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కలిగిన ఫైలమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీటి బాడీస్ ఎలా ఉంటాయంటే సెగ్మెంటెడ్ బాడీస్ అండి. ఎలా ఉంటాయి? సెగ్మెంటెడ్ బాడీస్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఎనిలిడాకి మన ఎర్త్ వార్మ్స్ చెప్పచ్చు కదా, రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఎర్త్ వార్మ్స్ అని చెప్పచ్చండి. ఓకే, రైట్. సో అసిమెట్రికల్ బట్టి పొరిఫెరా అని ఫస్ట్ చెప్పేసాం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, సలాల్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? సో సలాల్ ప్రాజెక్ట్ అనేది మనకి చేనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయబడిందండి. ఏ నది? చేనాబ్. సో చేనాబ్ అనేది ఇండస్ నదిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ అని చెప్పచ్చు. ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉందండి? మన ఇండియాలో ఉంది, అలాగే పాకిస్తాన్లో కూడా స్ప్రెడ్ అయి ఉన్న నది అని చెప్పచ్చు. ఈ సలాల్ ప్రాజెక్ట్ని ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అండి. ఎప్పుడు కట్టించారు? 1970లో మొదలైంది. సలాల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ 1970లో స్టార్ట్ అయింది. అలాగా చాలా ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 1996లో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని కమిషన్ చేశారండి. అఫీషియల్గా కమిషన్ చేశాం 96లో. ఓకే, ఎస్. ఒకసారి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. రిమైనింగ్ ఆప్షన్స్ భీమ్. సో భీమ్ నది పైన మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఏ ప్రాజెక్ట్ ఉంది? రాజీవ్ భీమా ప్రాజెక్ట్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. కృష్ణా నది. కృష్ణా నది మీద ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటండి? నాగార్జున సాగర్. రైట్, నాగార్జున సాగర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆన్ కృష్ణా రివర్. అండ్ ఫైనల్గా మనకి మంజీరా. సో మన ఫేమస్ మంజీరా నది ఏదైతే ఉందో ఇది దేని యొక్క ట్రిబ్యూటరీ అని చెప్పచ్చు అండి? మన గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ అని చెప్పచ్చు. అండ్ దీని మీద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అండి. మంజీరా నది పైన మనకి నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ మంజీరా, ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. రైట్, ఎస్. అయితే ఇక్కడ మనకు అడిగింది సలాల్ ప్రాజెక్ట్ కాబట్టి హ్యాపీగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో చేనాబ్ నది పైన ఉంది అని చెప్పచ్చు. సో దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అంటే రియాసీ డిస్ట్రిక్ట్ అండి. ఇంకా చెప్పాలంటే రియాసీ అనే ప్రాంతం. రియాసీ ఎక్కడుందండి? మన జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. క్లియర్? రైట్. హౌ మెనీ బ్రైటెస్ట్ స్టార్స్ ఈజ్ ది కాన్స్టలేషన్ కాల్డ్ ద గ్రేట్ బేర్ మేడ్ అప్ ఆఫ్? సో గ్రేట్ బేర్ అనే కాన్స్టలేషన్ ఎన్ని స్టార్స్ని కలిపి తయారైంది? సో ఎన్ని స్టార్స్ అండి? 7 స్టార్స్. సో మనకి బాగా తెలుసు వాట్ ఈజ్ అ కాన్స్టలేషన్. సో కాన్స్టలేషన్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన స్పేస్లో స్టార్స్ అన్నీ కలిసి ఒక ప్యాటర్న్, ఏదో ఒక ఆకారాన్ని ఫామ్ చేస్తాయో, ఒక ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయో దాన్ని కాన్స్టలేషన్ అంటాం. సో అలాగా మనకి స్పేస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్యాటర్న్స్లో 3 ఇంపార్టెంట్ లేదా 3 లార్జెస్ట్ కాన్స్టలేషన్స్ ఉన్నాయండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. 3 లార్జెస్ట్ కాన్స్టలేషన్స్ ఉన్నాయి. సో ఆ 3 లార్జెస్ట్ కాన్స్టలేషన్స్లో ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద కాన్స్టలేషన్ ఏంటండి? హైడ్రా. హైడ్రా ఇస్ ది లార్జెస్ట్ కాన్స్టలేషన్. రెండవ అతిపెద్ద కాన్స్టలేషన్ ఏంటంటే వర్గో. వర్గో ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కాన్స్టలేషన్. థర్డ్ లార్జెస్ట్ కాన్స్టలేషనే మన ఆన్సర్ అయిన గ్రేట్ బేర్. దాన్ని ఏమంటామంటే ఉర్సా మేజర్ అని పిలుస్తాం. సో క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటి? గ్రేట్ బేర్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? సో 7 స్టార్స్ కలిసి ఒక ఎలుగుబంటి ఆకారంలో ఉంటాయండి ఆల్మోస్ట్. దానికి అందుకనే గ్రేట్ బేర్ అనే పేరు పెట్టుకున్నాం. సో దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటి? ఉర్సా మేజర్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఉర్సా మేజర్ లేదా గ్రేట్ బేర్ అంటాం.
సో 7 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వీటికి మనం పెట్టుకున్న మన ఇండియాలో పేరు సప్తరిషి అండి. మనం పెట్టుకున్న పేరేంటి? సప్తరిషి. ఓకే, సో దట్ ఈస్ దిస్ కాన్స్టలేషన్, రైట్? ఎస్. ఉర్సా మేజర్, గ్రేట్ బేర్, దీనికి ఉన్న ఇంకొక పేరు బిగ్ డిప్పర్ అండి. దీనికే చాలా పేర్లు ఉన్నాయి. 7 స్టార్స్ అన్నప్పుడు బిగ్ డిప్పర్, సప్తరిషి మీకు ఎలాగా గుర్తొస్తుంది? గ్రేట్ బేర్, ఉర్సా మేజర్ 3 కూడా నేమ్స్ ఉన్నాయని గుర్తొచ్చేయాలి మనకి. క్లియర్? రైట్. ద వ్యాలీ బిట్వీన్ ది లెస్సర్ హిమాలయన్స్ అండ్ శివాలిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్. సో మనకి లెస్సర్ హిమాలయాస్ మరియు శివాలిక్ హిల్స్కి మధ్యలో ఉన్న వ్యాలీని ఏమని పిలుస్తాము? ఏమంటామండి? డన్ అని పిలుస్తాం. సో డన్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఒక వ్యాలీ అనేది సెడిమెంట్స్తో నిండిపోతుందో ఆ సెడిమెంట్స్ ఫిల్ చేయడం వల్ల లాంగిట్యూడినల్ వ్యాలీస్ ఏర్పడితే వాటిని డన్స్ అంటాం. సో ఒక డన్ని మనం సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే ఇవి లాంగిట్యూడినల్ వ్యాలీస్ అండి. ఎటువంటి వ్యాలీస్? లాంగిట్యూడినల్ వ్యాలీస్. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి సెడిమెంట్స్తో ఫిల్ అయి ఉంటాయి. సెడిమెంట్స్తో నిండిన లాంగిట్యూడినల్ వ్యాలీస్, వాటినే డన్స్ అని పిలుస్తాం. మనకి బాగా ఫేమస్ ఏంటంటే లెస్సర్ హిమాలయాస్ మరియు శివాలిక్స్ మధ్యలో ఉన్న డన్స్. సో ఈ శివాలిక్స్ని మనం ఇంకొక పేరుతో పిలవచ్చు. శివాలిక్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఔటర్ హిమాలయాస్. ఏమనొచ్చండి? ఔటర్ హిమాలయాస్ అని కూడా పిలుస్తాం వీటిని. ఓకే, రైట్. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ ఇంకొక 2 ఇంపార్టెంట్ టర్మినాలజీ. వన్ ఇస్ దువార్, ది అదర్ వన్ ఇస్ తెరాయ్. ఈ 2 కూడా చూసేద్దాం. సో దువార్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటండి? దువార్ అంటే లో లెవెల్ ల్యాండ్ వ్యాలీస్ అండి. లో ల్యాండ్ వ్యాలీస్ ఉంటాయి కదా, వాటిని సింపుల్గా దువార్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు తెరాయ్. తెరాయ్ అంటే అర్థం ఏంటండి? మనకి లో ల్యాండ్ ఫారెస్ట్ రీజన్. తెరాయ్ అంటే ఇవే లో ల్యాండ్స్ ఎప్పుడైతే ఫారెస్ట్ రీజన్ లాగా కానీ లేదు అంటే మనకి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రాస్ ల్యాండ్స్తో నిండిపోయి ఉంటాయో వాటిని ఏమంటామండి? తెరాయిస్ అని పిలుస్తాం. సో అది కూడా కాస్త అప్పర్ లెవెల్లోనే ఉంటుంది, కాకపోతే లో ల్యాండ్స్ లాగా మనకి కనిపిస్తాయి. అండ్ మనకి ఎక్కువగా ఇక్కడ కనిపించే ఫీచర్ ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్ కూడా ఉంటాయి తెరాయిస్ దగ్గర. సో తెరాయ్ అంటే దట్ ఈస్ ద మీనింగ్ అని చెప్పచ్చు. అయితే మనకి ఇండియాలో ఈ ఫేమస్ తెరాయ్ ఎక్కడుంది అంటే ఏమని చెప్తామండి? నేపాల్ ఇండియా ప్రాంతం దగ్గర ఉంది. ఇండియా నేపాల్ ఉంది కదండి బార్డర్, ఈ నేపాల్ ఇండియా ప్రాంతం దగ్గర మనకి ద ఫేమస్ తెరాయ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా మన ఇండియాలో ఉన్న కొన్ని ఫేమస్ డన్స్. సో ఒక ప్రాంతం ఉంది దట్ ఈస్ డెహ్రాడూన్, రైట్? సో కొన్ని ఫేమస్ డన్స్ అన్నప్పుడు ఏమని చెప్తామండి? మోస్ట్ ఫేమస్ అంటే డెహ్రాడూన్ అని చెప్తాం కదా మనం. సో ఈ డెహ్రాడూన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డన్ అనే వర్డ్ నుంచే వచ్చింది. అది స్పెషాలిటీ. డెహ్రాడూన్ కాకుండా వి ఆల్సో హ్యావ్ పాట్లీ డన్ అండి. పాట్లీ డన్ అనే ఒక ప్రాంతం కూడా ఉంది ఈ డన్స్ పేరుతో. అండ్ వి ఆల్సో హ్యావ్ చౌకుంబా డన్. ఇంకొక ప్రాంతం ఏంటి? ఇంకొక డన్ ఏంటి ఫేమస్ మనకి? చౌకుంబా డన్ ఈజ్ ఆల్సో ఫేమస్. క్లియర్? రైట్. సో మనకి సింపుల్గా తెలిసిన విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ అండి. బట్ జనరల్గా మీనింగ్ గుర్తుంటే యూ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. క్లియర్? రైట్. సో ఎస్, మన లైవ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాము. మీరు చేయాల్సింది ఒకటేనండి, విన్న వెంటనే ఒక్కసారి పీడిఎఫ్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని ఒక్కసారి రివైజ్ చేసేసేయండి. ఐ హోప్ ఈ టెస్ట్ అనేవి మీకు బాగా యూజ్ అవుతున్నాయని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.